సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 500 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. సమ్మక్క సారక గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం పేరుతో గుడాలకు తండాలకు ఏటా ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి నిధులు మాత్రం కేటాయించలేదు. మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త 5 ఐటీడీలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటితో పాటు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏదైతే అయినాయో అక్కడ ఐటీడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఐటీడీ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా చేస్తారో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే ఎంతో భారమయ్యే గిరిజన ఆదివాసీ సోదరులు కళ్యాణ లక్ష్మి పేరుతో ₹1,00,000 సాయం అందించి మేనమామగా ఆదుకున్న మా నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈ పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అయినా ఇంకా అమలు చేయలేదు. కాబట్టి ఎప్పుడు ఇస్తారని మా గిరిజన అక్క చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వ స్థలాలు పంపిణీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు. ఎస్సీ రిజర్వేషన్ల 18% పెంచుతామని హామీని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఎస్సీ మాల మాదిగలతో పాటు ఇతర కులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏడాదికి ఒక్క కార్పొరేషన్కి 750 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి హామీలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మైనార్టీ డిక్లరేషన్ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు కులగణన చేసి దాని ఆధారంగా అన్ని వెనుకబడిన కులాలతో పాటు మైనార్టీలకు కూడా విద్య మరియు ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన హామీ 8 నెలలు గడుస్తున్న అతిగతి లేదు.